హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ Sivaprasad Thallapalle. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేనైతే కనుక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను తాడిపత్రి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ముందుకు వస్తే కనుక మనకి అవుకు రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ రిజర్వాయర్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ చూస్తే కనుక మీరు ఈ పక్కనే మనకు అవుకు ఊరు ఉంటుంది అన్నమాట, గ్రామం. ఈ గ్రామం చుట్టుపక్కల వాటర్ అనేది వీళ్ళకు కొరతే ఉండదు, ఎందుకంటే అంత పెద్ద రిజర్వాయర్ ఉంది. సో ఈ చుట్టుపక్కల చాలా గ్రీనరీ ఉంది ఫ్రెండ్స్. అలాగనే ఈ కొండలు, ఆ మధ్యలో వాటరు, ఇదంతా పచ్చదనం చూసేద్దాం. అది కూడా మన డ్రోనోగ్రాఫర్ బ్రదర్ డ్రోన్లో అంతా కూడా ఇప్పుడు తీస్తున్నారు అనమాట. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. హలో వీడియోకి వెళ్ళే ముందు అందరూ మన వీడియోకి అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి డ్రోన్ షాట్స్ కావచ్చు, ట్రావెలింగ్ చేసి మరీ మీకు కంటెంట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇంకా చూసేయండి. ఫ్రెండ్స్, ఒకవైపు అవుకు రిజర్వాయర్, మరోవైపు ఊరు సంబంధించిన గ్రీనరీ, మరో పక్కనేమో హిల్ ఉంది. ఇక్కడ హిల్ ఉంది, చుట్టుపక్కల హిల్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక మనకు ఒక కాలువ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక కాలువ ఉంది అండి. ఇక్కడ చూస్తే కనుక పంట పొలాలకు ఒక కాలువ ఉంది అనమాట, సింగిల్గా. సో మీరు చూడొచ్చు, బాగా నీట్గా కనిపిస్తూ ఉంది కాలువ. అండ్ ఆ కాలువ నుంచి వాటర్ ఎలా వస్తున్నాయంటే ఇక్కడ నుంచి అవుకు రిజర్వాయర్ నుంచి వచ్చాయి. బట్ నేను 1 year బ్యాక్ నేను ఇక్కడికి వెళ్ళి వీడియో తీశాను. అక్కడ కొద్దిగా బోటింగ్ అంతా రౌండ్ వేసుకొని ఇంత లాంగ్ వచ్చి ఇదంతా వెళ్ళి మీకు చూపించాను. బట్ ఇప్పుడు దానికి వాటర్ కొద్దిగా తగ్గింది. అప్పుడు ఇంతవరకు ఉండే ఈ వైట్ మార్క్ ఉంది కదా, ఈ వైట్ లేయర్ ఏదైతే ఉందో ఇంతవరకు అయితే వాటర్ ఉండింది. ఇప్పుడైతే తగ్గిపోయింది, చాలా ఎండాకాలం కదా. సో చాలా పెద్దదబ్బా ఇది. అనంతపురంకి దగ్గరలో ఉంటుంది అవుకు రిజర్వాయర్. తాడిపత్రి నుంచి 30 kilometers. అద్భుతమైన ప్లేస్ అనమాట ఇది. టూరిజం వాళ్ళు దీన్ని బాగా డెవలప్ చేసి ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీస్ అని పెడితే బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అందరికీ ఇన్కమ్ సోర్స్ దొరుకుతాయని నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా డ్రోన్ విజువల్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి అటుపక్క ఇప్పుడు మనకి ఓల్డ్ కట్టడాలు అయితే ఉన్నాయి. అంటే ఒక గ్రామం అంతా మునిగిపోయింది అనమాట. సో ఆ గ్రామం వల్ల వేరే గ్రామంలో సెటిల్ అయ్యారనుకోండి, ఇప్పుడు వేరే విషయము. గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంత చేయించింది అనమాట. సో ఎందుకంటే ఇది చాలా పెద్ద రిజర్వాయర్ కదా. ఈ రిజర్వాయర్ వల్ల ఎంతో మందికి వాటర్ అయితే అందుతుంది. అందులో భాగంగానే ఒక ఊరు సాక్రిఫైస్ అయింది. సో ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉంది, వాటర్ తగ్గినాయి కదా నాకు చెప్పినట్టు. తగ్గిన తర్వాత ఆ ఊరు సంబంధించి డ్రోన్ షాట్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. అవుకు రిజర్వాయర్కు గతంలో ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఇక్కడ ఒక మంచి ఊరు నీటితో నిండిపోయిందని నాకు తెలీదు. సో మీరు చూస్తున్నారు కదా, టెంపుల్స్ కానీ, బుర్జు కానీ, ఆ ఇల్లులు కానీ వర్షాలు వచ్చి నీటితో నిండినప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి. అలాగనే ఈ ఊరు గురించి తెలిసే కనుక కొద్దిగా మ్యాటర్ రాసి కూడా నాకు పంపచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. అని చూడొచ్చు ఇక్కడ ఎంత బాగున్నాయి ఇల్లులు. సో రోడ్డు పక్కనే ఉంటుంది ఇది. ఈ రూట్లో మీరు వెళ్ళినప్పుడు ఈ ఊరిని చూసారా? అయితే కామెంట్ రూపంలో తెలియజేసుకోండి.
ఫ్రెండ్స్ చూశారు కదా డ్రోన్ ఫుటేజ్ అంతా కూడా ఆవుకు సంబంధించి. సో ఐ హోప్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఆవుకు రిజర్వాయర్ ఎవరైనా సరే మీరు ఆల్రెడీ వచ్చారా, అండ్ ఈ చుట్టుపక్కల ఏమైనా విలేజెస్లో మీరు ఉన్నారా, నంద్యాల వరకు కావచ్చు, ఉంటే కనుక ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి, తాడిపత్రిలో ఉన్నా సరే. సో ఐ హోప్ గైస్ మీకు నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తూ దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బాయ్. ఎండ ఎక్కువ ఉంది గైస్. బై.